సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మనం పుట్టిన దగ్గర నుంచి ఆశాజనకంగాను ఆశతోనే జీవిస్తాం. పేరు సంపాదించాలని కొంతమంది, పట్టణాలు కట్టాలని కొంతమంది, మంచి స్థితిలో ఉండాలని కొంతమంది, మంచి ఉద్యోగం పొందాలని కొంతమంది, తన కుటుంబం ఔన్నత్యంగా ఉండాలని ఆశపడుతూ, మొత్తం మీద ప్రతి మనిషికి ఒక ఆశ, ఒక గురి ఉంటుంది. దాని ప్రకారమే మన పరుగును కొనసాగిస్తాం. మన ఉద్దేశం ఇది అని గోల్ పెట్టుకుంటే దాని ప్రకారం ప్రయాసపడతాం, పరుగులు తీస్తాం, అది సాధిస్తాం. అయితే ఇది మనకు శారీరక సంబంధమైన జీవితాన్ని గురించిన ఒక ఆలోచన. మనల్ని పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు, మనని తన రక్తం ద్వారా విమోచించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే, మనల గురించి ఆయన ఏమని ఆశపడుతున్నాడు, మనల గురించి ఆయన ఏమని కోరుకుంటున్నాడు, ఈ విషయం మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని వాక్యాలు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా మాటలు వింటూ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి ఇష్టపడండి. ఓసారి ఒక వ్యక్తి తన జీవితంలో తనంతట వాడు లేడు అంటూ విర్రవిగుతూ కొనసాగి ఉండేవాడు. అతడు అంత విర్రవిగడానికి కారణం ఏంటంటే తన భక్తి. చాలా భక్తుడు, ధర్మశాస్త్రం అంతా బాగా చదివినవాడు, నేర్పరి, విద్యారంగంలో చాలా ప్రావీణ్యతను సంపాదించి అన్నిటికంటే గుర్తింపు కలిగిన వ్యక్తిలాగా జీవిస్తూ ఉన్నాడు. ఆ ఊళ్ళో ఎవ్వరు అతగాడి పేరు ఎత్తినా అతడు భక్తుడండి, ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు, యవనస్తుడు, ఓ రకంగా భక్తిలో రోషం కలిగిన వాడు అంటూ ఉన్నారు. ఇంతకీ అతను ఏం చేస్తాడయ్యా అంటే, తన మతం కోసం, తన ధర్మశాస్త్రం కొరకు బ్రతికేవాడు. అతడి పేరు సౌలు. అతడు తన భక్తిని కొనసాగిస్తూ సాగుతూ ఉండగా ఓ రోజున తన భక్తిలో ఒక ఆశ పెట్టుకున్నాడు. యేసు ప్రభు అనే దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరినీ హతమార్చాలి, సంఘాన్ని నాశనం చేయాలి అని. అలా అనుకుని తాను చేయాల్సిన పనులన్నీ చేసి సంఘం మీద, దేవుని బిడ్డల మీద విచ్చలవిడిగా వ్యవహరిస్తూ వచ్చాడు. గుర్రం ఎక్కి ఒక రోజున వెళతా ఉన్నాడు. అల్లంత దూరం వెళ్ళేటప్పటికీ ఆకాశమందు ఒక పెద్ద వెలుగు కలిగింది. వెలుగు కలగడమే కాక ఆ వెలుగు అతను దర్శిస్తే కళ్ళు మూతబడిపోయాయి, గుడ్డివాడైపోయాడు, గుర్రం మీద నుంచి పడిపోయాడు. అతడితో ఒక స్వరం వినబడి మాట్లాడి పలకరించింది. సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావని పలకరిస్తే నువ్వెవరవయ్యా అని అడుగుతాడు. అదే నువ్వు హింసిస్తున్న యేసుని అన్నాడు. అంటే నువ్వెవరవో నాకు తెలియదు, నేను నిన్ను హింసించట్లేదుగా. నా సంఘాన్ని హింసించిన, నా సేవకుల్ని హింసించిన, నా ప్రజలను హింసించిన, నా శరీరాన్ని హింసించినట్లే
అని చెప్పి అతగారితో మాట్లాడి ఆ గుర్రం మీద నుంచి అతను పడవేశాడు. పడిపోయాక అందులో వెతుకుతూ ఉంటే దగ్గరున్న వాళ్ళు చేయబట్టుకుని లేపారు. ఇదంతా చూశారు కానీ విన్నవాడు కారు. ఆ విన్నవాడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. నువ్వు పలానా ఊరికి వెళ్ళి ఆ పట్టణంలో ఉండు, నువ్వు చేయాల్సిందంత నేను చెబుతాను అన్నాడు. ఇక గుడ్డివాడిగా అంత నిష్ట కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, జనాన్ని అల్లాడించిన వాడు, పాలను కూడా పసిపిల్లను తాగనివ్వని వాడు, ఇక వెతుకులాట మొదలైంది. నన్ను నడిపించేవాళ్ళు ఉన్నారా? నెమ్మదిగా గుడ్డివాడిని పట్టుకుని తీసుకుని వెళ్ళారు. అలా వెళ్ళాక ఒక ఇంట్లో కూర్చోబెట్టారండి. అతను ఏమి చేయాలో అర్థం కాక అయోమయంగా ఉన్నాడు. ఏమిటి నా కళ్ళు మూతపడిపోవటం, గుడ్డివాడిని అవ్వటం అంటూ కంగారు పడుతుండగా ఒక వ్యక్తి రానే వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి సౌలుని ఎక్కడున్నాడో విచారించి అతన్ని పలకరించాడు. అతను ఎవరయ్యా అంటే ఆ ఏరియాలో ఉన్న దేవుని భక్తుడు, యేసుని ఆరాధన చేసే ఆత్మీయుడు, నమ్మకస్తుడు, యథార్థంగా నడిచేవాడు. చివరికి జరిగింది ఏమిటో తెలుసా? ఆ వచ్చిన వ్యక్తి ఇతనితో కొన్ని మాటలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇతనేం చేశాడు? లేచి బాప్తీసం తీసుకుని దేవుని బిడ్డగా మారి ఈ యేసుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. యేసుని గురించి చెప్పడం మొదలుపెట్టాక వాళ్ళందరికీ మింగుడు పడని సమస్యలాగా అయిపోయింది. ఏమిటి, మన మతాన్ని పోషించిన వాడు మన మతాన్ని ద్వేషిస్తూ మన మతానికి విరోధంగా ఆ మతంలో కలిసిపోయాడే అంటూ వాళ్ళంతా కంగారు పడ్డాడు. కంగారు పడిన వాళ్ళు ఇతను కూడా హింసించడం మొదలుపెట్టారు. నువ్వు మా పక్షవాడు అనుకున్నావు, నువ్వు ఇలా మారిపోయావు అంటూ ప్రతీకారం తీర్చుకుంటే అతను యేసయ్య దేవుడని చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా చెప్పడం మొదలుపెట్టారో అధికారులు అప్పుడప్పుడు కొట్టడం మొదలుపెట్టారు, జైల్లో వేయడం మొదలుపెట్టారు. ఈడ్చుకు వెళ్ళి విచారణ చేసి ఏమిటి నువ్వు చేస్తున్నదని అడిగారు. అలాంటి సంఘటన బైబిల్లో రాయబడితే ఈ సౌలు అనే వ్యక్తి కళ్ళు తెరవబడి భక్తుడై దేవుని రంగంలో సేవలో వర్ధిల్లుతుండగా వాళ్ళు పిలిచి నిలబెట్టి అడిగారు ఏమిటి అని. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పిన ఓ చరిత్ర ఈరోజు మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. అపోస్తల కార్యం 22వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు చెప్పే సమాధానమును వినుడి. 3వ వాక్యంలో ఏమో రాయబడింది తెలుసా? నేను పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలయేలు పాదముల యొద్ద పెరిగి ధర్మశాస్త్ర విషయంలో ఓ గొప్ప పట్టాపుచ్చుకున్న వ్యక్తిని అన్నీ చెప్పి ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఒక మాట చెప్పాడు. చదవండి ఆ మాట. 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును. అననీయ సౌలుతో చెప్పిన మాట అంట. అతనితో అంటున్నాడు, మన పితరులకు ఒక దేవుడు ఉన్నాడుగా, మన పితరుల దేవుడు చిత్తం ఉందే అంటే ఆయన ఇష్టం, అది నీకు తెలియటానికి. రెండవది, ఆ నీతిమంతుని చూచుటకును, మన కొరకు ప్రాణం పెట్టిన నీతిమంతుడు ఉన్నాడే ఆయనను చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడని ఆ వచ్చిన వ్యక్తి నాతో చెప్పాడు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. పౌలు అనే ఒక వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు దర్శనం కలిగింది. ఈ సౌలు పౌలుగా మారాడు. మారినప్పుడే దేవుడట అతనికి ఒక వర్తమానం పంపాడు అననీయ అనే దైవజనుడి ద్వారా. ఆ అననీయ అనే దైవజనుడు చెప్పింది ఏమిటంటే, నీవు 3 విషయాలు చేయాలి. దేవుడు దీని కొరకే నిన్ను పుట్టించాడు, దీని కొరకే ప్రభు నిన్ను నిర్ణయించాడు, దీని కొరకే ఆయన ఏర్పాటు చేశాడు. ఏ పని? మొదటి పని, నిన్ను సృష్టించిన దేవుని చిత్తం నీకు తెలియాలి. రెండవదిగా, నువ్వు లోకంలో చాలామంది మనుషులను చూసావుగా, ఇప్పుడు నీతిమంతుని ముఖం నువ్వు చూడాలి. 3వ మాట ఏమిటో తెలుసా? ఆయన నోటి మాట నువ్వు వినడానికి నిర్ణయించబడ్డావు. ఈ 3 పనులు నువ్వు చేస్తావని ప్రభు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునగాక. దేవుని మాట వినడమా, దేవుని ముఖం చూడటమా, దేవుని చిత్తం చేయడమా, ఇది నా వల్ల ఏది కాదు. నాకు ఆశ ఉంది, ఆశలు ఉన్నాయి, లోకం ఉంది, పదవి ఉంది, పదిలమైన గూడు సంపాదించాలి, పిల్లలకు ఆస్తి సంపాదించాలి, లోకంలో ఏమైనా చేయాలి, అవన్నీ నేను చేయాలి, అదే నా వల్ల కావటంలా. ఇంకా దేవుడు మాట వినటం, దేవుడి చిత్తం చూడటం, దేవుని చూడటం ఇది జరిగేవి కాదులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాం మనం.
కానీ అతడు దేవుని యొక్క సందేశాన్ని విన్నాడండి. ఎంత చక్కని సందేశం! కనుక ఇప్పుడు గుండె మీద చేయి పెట్టి రోజు అనాల్సిన మాట ఏమిటంటే, లోకంలో ఉన్నప్పుడు పాపిని, లోకం కొరకు బతికాను, ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తయ్యాను, నాకు 3 పనులు ఉన్నవి. ఒకటి, దేవుడి చిత్తం చేయాలి. రెండోది, ఆయన ముఖం చూడాలి. మూడోది, ఆయన నోటి మాట వినాలి. దాని కొరకే ప్రభు నన్ను నిర్ణయించాడు. ఈ 3 పనులను నా దేవుని పేరట నేను చేయుదునగాక అని ఒక తీర్మానంతో మనం అంతా అడుగులు వేయాలి. ఈరోజు మొదటగా నేను ఒక్క విషయం చెబుతాను. ఆయన నోటి మాట వినుట. ఒక్కలైంది చదవండి. ఆయన నోటి మాట వినుటకును, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించాడు. మనం దేవుని మాట వినుటకు నియమించబడ్డామట. సరే, ఆయన దగ్గర కూర్చున్నాం. ఆయన నోటి మాట ద్వారా మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన కనబడటం లేదుగా. ఒకప్పుడు భూలోకంలో మనలాగా పుట్టి మనలాగా పెరిగి సంచరించాడు. ఆయన మరణించి పునరుద్ధానుడై మహిమశైలిని ధరించాడు. నిత్యత్వంలోకి వెళ్ళి ప్రభు ప్రక్కన నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన నోటి మాట ఎక్కడ వినబడుతుంది? ఆయన నోటి మాట మొదట మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథంలో వినబడుతుంది. ఆయన నోటి మాట మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన సమూయేలు, ఓ సమూయేలు, మోషే, అబ్రామా, అబ్రామా అంటూ పిలిచాడు. రెండవది, మోకాళ్ళ జీవితం నుండి కన్నీడి ప్రార్థన చేస్తూ ఆయన వైపు తేరి చూస్తే ఆయన మాట వినబడుతుంది. మూడవది, మనం ఆత్మచేత నింపబడి ప్రభువులో వర్ధిల్లుతుండగా ఆయన ప్రవచన వరం ద్వారా మాట్లాడతాడు. నాలుగవది ఏమిటో తెలుసా? మనం ఆయన మాట విననప్పుడు వినాలనిపించుకుంటే మంచం ఎక్కించి రోగిగా మార్చి ఆయన ఆ రోగంలో ఉండగా మాట్లాడతాడు. అంటే ప్రభు ఎప్పుడు తన మాటను మనకు వినిపిస్తానే ఉంటాడు. ఆయన ముందే అన్నాడుగా, నా నోటి మాట వినుటకు మిమ్మల్ని నియమించాను. కనుక మొదటి వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. అలాగే రోగం వచ్చినప్పుడు మంచం ఎక్కించి మాట్లాడతాడు. కొన్నిసార్లు మనం నడిచి వెళుతుండగా ఒక స్వరం మనతో మాట్లాడుతుంది. ఆకాశంలో ఒక స్వరం వస్తుంది. ఆ స్వరం ఇంచుమించు చాలామంది వింటూ వచ్చారు. యెహెజ్కేలుని జ్ఞాపకం చేసుకున్న, ఇర్మియాని జ్ఞాపకం చేసుకున్న, ఇంచుమించు అనేక మంది నేరుగా ఆయన స్వరాన్ని వినగలిగారు. ఇంతకీ ఆయన స్వరం ఏం చెబుతుంది? ఆయన నా నోటి మాట వినండి అంటున్నాడుగా. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, కొన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తా. మనం ఆయన నోటి మాట వింటే ఆయన ఏమంటాడు తెలుసా? మొదటి మాట, నేను పరిశుద్ధుడిని గనక మీరునేమై ఉండాలి. అది ఆయన నోటి మాట. ఆయన నోటి మాట ఏమిటో తెలుసా? మీరు విశ్వాసకర్త అయిన యేసును చూడండి, ఆయన పోలే నడవండి. మనం ఆయన నోటి మాట కొరకు కనిపెడితే ఆయన ఏమంటాడు తెలుసా? మీరు నాకు కుమారులై ఉండునట్లుగా మీ శత్రువుని ప్రేమించి వానికి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టగలిగితే మీరు నా కుమారులై ఉంటారు, సమాధాన పుత్రులని మీకు పేరు పెట్టబడుతుంది. అది ఆయన నోటి మాట. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ ఆయన నోటి మాటలే. ఆయన నోటి మాటలను వినడానికై నిర్ణయించాడు. వినడం అంటే ఆ మాట నీలోకి వచ్చాక నువ్వు లేచి కార్యం చేయగలగాలి. ఆయన మాట ఏమిటంటే ఇలా చేయి అని చెబుతుందిగా. అలాంటప్పుడు నువ్వు లేచి చెయ్యాలి కదా. ఆయన నోటి మాటల్లో పాత నిబంధనలో పరిశుద్ధులుగా ఉన్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. అలాగే నూతన నిబంధనలోకి వస్తే నేను సజీవుడను, మీరు జీవం కలిగిన గొర్రెల్లాగా మారాలని చెబుతూ వచ్చాడు. ఇవన్నీ విన్నాక కొన్ని చెయ్యాల్సిన సంఘటనలు కూడా బైబిల్లో రాసిపెట్టాడు. ఇప్పుడు చరిత్ర చెబుతాను. అది ఏమిటంటే, దేవుడు సౌలును రాజుగా చేశాడు. సౌలును రాజుగా చేశాక సౌలు అభిషేకాన్ని నిలబెట్టుకోవాలా, రాజరికాన్ని నిలబెట్టుకోవాలా. ఒక్కరోజు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలా, ధర్మశాస్త్ర వేద పారాయణం వినలా, దేవుని కొరకు రోషంగా బ్రతకల. తన బ్రతుకంతా పాడు చేసుకొని దేవుని కొరకు బ్రతకడం కంటే, నన్ను రాజుగా చేసిన దేవుని గణపరచడం కంటే ఆ పని కాస్త మానేశాడు. తాను చేసిన పని ఏమిటో తెలుసా? తిన్నగా వెళ్ళి దావీదును చంపాలి, దావీదును చంపాలి, దావీదును చంపాలి అంటూ ఆ దావీదును పగ సాధించే పని మీద జీవితాన్ని ముగించాడు తప్ప దేవుని కొరకు బ్రతికిన వాడు కాడు. ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగింది, అతని రాజ్యము నిలవలేదు. సౌలు రాజ్యం పతనం అయిపోయింది. దేవుడు చూచాడు, అరే ఇతగాడికి నేను రాజ్యం ఇచ్చాను,
కానీ అతగాడ రాజ్యాన్ని నిలుపుకోలేదుగా. ఇది తిరిగి నేను దావీదుకు అప్పగించబోతున్నాను, దావీదుకు అప్పగిస్తున్నాను అంటూ దేవుడు ఒక మాట సెలవిచ్చాడట ఇశ్రాయేలు జాతికి. ఇక మీదట ఈ ప్రజలను దావీదు వైపు మళ్ళించాలి. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పటి వరకు సౌలు వైపు ఉన్నారు, వీళ్ళని దావీదు వైపు మళ్ళించాలని దేవుడు ఒక మాట చెప్పాడట సమూయేలు కాలంలో. ఆ యెహోవా మాట విని ఆ మాట ప్రకారము, దేవుని నోటి మాట ప్రకారము ప్రజలు లేచారట. ఏమిటయ్యా మీరు ఏం చేస్తున్నారు? దేవుడు నోటి మాట మాకు ఇచ్చాడు, ఆయన నోటి మాట ప్రకారం మేము చెయ్యాలి. మేము ఎవరని తెలుసా? దేవుని జనాంగం, నిబంధన ప్రజలం, దేవుని ఆరాధన చేసేవాళ్ళం, దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళం, దేవునితో సాగుతున్న వాళ్ళం. ఆయన నోటి మాట వినడానికే మమ్మల్ని నిర్ణయించాడు. ఆయన నోటి మాటే శిరోధార్యం, ఆయన నోటి మాట ప్రకారం చేస్తాము అని నిర్ణయించిన జనాంగం ఏం చేశారో చూద్దాం. చదవండి అక్కడ వాక్యాన్ని. యెహోవా నోటి మాట ప్రకారం, యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనని ప్రయత్నముతో ఆయుధములను ధరించిన వారై హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంత అనగా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే సౌలు యొక్క రాజ్యాన్ని ఎవరి వైపు మళ్ళించాలి? ఇప్పుడు దావీదు వైపు మళ్ళించాలి. ఇది దేవుని నోటి మాట. సంఘం గనక సంఘానికి చెబుతున్న మాటలు ఇవి. సౌలు రాజ్యము పతనమైపోయింది, కానీ ఆయన రాజ్యాన్ని దావీదుకి అప్పగించాలని కోరుకున్నాడు. దావీదుకి అప్పగిస్తే దావీదట వాళ్ళని నీతి న్యాయాలతో ఏలబోతున్నాడట, పరిపాలనా దక్షకుడట. కానీ సౌలు పరిపాలన ఉన్నంత కాలం ప్రజలు ఎదుగుదల లేదు, ప్రజలకు భక్తి లేదు, ప్రజలకు ప్రార్థన లేదు, ప్రజలు దేవాలయానికి వెళ్ళాలని ఆలోచన కలగలేదు, యాజకులను పిలవాలి, యాజకులతో ఈ కార్యక్రమం చేయించాలనే ఆలోచన లేదు. సౌలు ఎంతసేపు ఉండేది ఏమిటంటే ఆ దావీదు ఎక్కడున్నాడు, ఆ దావీదును హతమార్చాలి, పగ సాధిస్తా అంటూ పైన అయ్యాడు. ఈ రోజున దేవుని సంకల్పం ఏమిటో తెలుసా? మనం నిష్ప్రయోజకరమైన సేవకులుగా ఉండకూడదు, మనము నిష్ప్రయోజనమైన విశ్వాసులుగా ఉండకూడదు, మనము నిష్ప్రయోజనమైన దేవుని బిడ్డలుగా ఉండకూడదు. ఈ సౌలు పరిపాలనలో జనాంగం ఎలా ఉన్నారంటే భక్తి లేకుండా, భయం లేకుండా, బలిపీఠం లేకుండా, ఆరాధన లేక, వేద పారాయణం లేక, స్తుతి ఆరాధన లేక, దేవుని సందులో ఆరాధించే గుంపు లేక సామాన్యమైన జనాంగం ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే ప్రభువు రాకడ దగ్గర పడుతుంది, ఆయన లేఖనాలు నెరవేరుతున్నాయి, ఆకాశాల్లో మార్పు కలుగుతుంది, రాజ్యాల్లో మార్పు కలుగుతుంది, యుద్ధాలు మొదలవుతున్నాయి, తిండి లేక చస్తున్న జనం కనబడుతున్నారు, డబ్బు కోసం దాసోహమైన వాళ్ళు చేసే అఘాయిత్యాలు మనకు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా నెమ్మది లేదు, భూమిని చీకటి కమ్ముతుంది, చరిత్ర తిరగరాయబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పని ఆయన మాట ద్వారా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. అదేమిటో తెలుసా? సంఘాన్ని సిద్ధపరచాలి, కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీ ప్రజలను నీవు సిద్ధపరచాలి. ఇప్పటి వరకు ప్రజలు ఎక్కడున్నారు? మండే జీవితంలో ఉన్నారా? భక్తిగల జీవితంలో ఉన్నారా? సంఘంలో రాను రాను వస్తున్న చరిత్ర ఏమిటో తెలుసా? వాళ్ళ జీవితంలో చల్లారిన అనుభవాలు కనబడుతున్నాయి. ఒక్కొక్కరిని పలకరిస్తాడని మాట్లాడి తెలుసా? ఏమండే, ఒకప్పుడు మేము 10 గంటల ప్రార్థన చేసేవాళ్ళం, మరి ఇప్పుడేమైంది? ఒకప్పుడు ఉపవాసం ఉంటే నీళ్లు కూడా ముట్టకుండా బ్రతికిన వాళ్ళం, కానీ ఇప్పుడేమైంది? ఒకనాడు కృపావరాల చేత వాడబడ్డాం, కానీ ఇప్పుడేమైంది? మమ్మల్ని సౌలేరుతున్నాడు. బాగా ఆలకించండి సహోదరుడా, ఆత్మీయ పాఠాలు చెబుతున్నాను, పోలికలు కాదు. సౌలు రాజ్యం ఎలా ఉంటుందంటే మంట లేని రాజ్యంగా ఉంటుంది. సౌలు భూమి ఎట్లా ఉంటుందంటే పంట లేని భూమిగా ఉంటుంది. సౌలు ఏలుతూ ఉంటే దేవుని భయం ఉండదు. సౌలు దేశాన్ని ఏలుతూ ఉంటే అక్కడ అరాచకాలే కనబడతాయి. దేవుడు ఇచ్చిన రాజ్యం సౌలు ద్వారా దీవెనకరంగా ఉంటుంది అనుకుంటే అతని వలన జరిగింది ఏమిటంటే అంతా అరాచకం, భక్తి లేకపోవడం, సర్వనాశనం అయిపోయింది. అప్పుడు అంటున్నాడు కదా, ఈ ప్రజలను దావీదు రాజ్యం వైపు మళ్ళించాలి. దావీదు రాజ్యం, సౌలు రాజ్యం, ఈ రెండు మీకు తెలిసినవే. ఆధ్యాత్మిక పోలికల్లో చెప్పుకుంటే మనకు ఒక రాజు ఉన్నాడు, యోధా గోత్రపు సింహం. దావీదు యోధా గోత్రపు సింహం. ఆ రాజ్యం నిత్యత్వం ఉంటుంది, నిరంతరం ఉంటుంది, నిశ్చలమై ఉంటుంది, పరిశుద్ధమై ఉంటుంది.
ఈ ప్రజలు నామకార్థంలో నుండి, ఎండిపోయిన జీవితంలో నుండి, రాలిపోయిన అదుపులో నుండి, ఓ రకంగా చీకటగమిన అనుభవాల్లో ఉండి నష్టపోయిన వ్యక్తుల్లాగా బ్రతుకుతున్న వీరు కొంతమంది సంఘంలో లేపబడతారు. వారెవరో తెలుసా? మేమున్నాం ఆయుధాలు ధరించిన వారం, మేమున్నాం ఈ ప్రజలు నాశనం కాకూడదు, ఒక్క ఆత్మ నశించిపోకూడదు, వీళ్ళంతా దావీదు రాజ్యంలోకి రావాలి అని. ఎవరి మాట? యెహోవా నోటి మాట. యెహోవా నోటి మాటతో బయలుదేరారండి. వాళ్ళని చూస్తే యుద్ధ సన్నద్ధులై ఉన్నారట, ఆయుధాలు ధరించారట. అక్కడ యుద్ధం ఏం కనబట్టల్లా. కానీ ఏమిటంటే ఈ ప్రజలను దేవుని తట్టు మళ్లించగలగాలి. ఈరోజున ఒక వాక్యం చెబుతాను, జాగ్రత్తగా మీరు వినండి. మన వ్యక్తిగత జీవితంలో భక్తి చేస్తున్నాం అని అనుకుంటున్నాం. భక్తి చేస్తున్న మన అనుభవాల్లో దేవుని కొరకు రోషం కలిగిన కార్యాలు ఏమైనా మనం చేయగలిగామా? దేవుని కొరకు పట్టుబడి దేవుని ఆత్మల భారం కలిగి మనం ఏమైనా కార్యం చేయగలిగామా? ఈరోజు ఎట్లా ఉంటే అట్లా ఉన్నారులే అని విడిచిపెట్టడం కాదుగా. ప్రభు రాకడేమో దగ్గర పడుతుంది. ఒకడేమో రక్షణ వస్త్రం పోగొట్టుకున్నవాడు కనబడుతున్నాడు, ఒకడేమో గాయపరచబడిన వాడు కనబడుతున్నాడు, ఒకడేమో ఆరిపోయినవాడు కనబడుతున్నాడు, ఒకడేమో తమకు దోచిన దారిలో వెళ్ళేవాడు కనబడుతున్నాడు, మరొకడేమో లోక స్నేహం వైపు మళ్ళీ ఇస్కరియోతు యూదాలాగా లోకంతో కలిసిపోయిన వాడు కనబడుతున్నారు. దేవుని సంఘం పాడు కాకూడదు, దేవుని సంఘం నాశనం కాకూడదు, దేవుని ప్రజలు చల్లారకూడదు. ఒక రోషం కలిగిన గుంపును ప్రభువు లేపునగాక. ఒక రోషం కలిగిన వ్యక్తిగా నిన్ను ప్రభువు లేపబోతామన్నాడు. నీకు అప్పగించిన కర్తవ్యం ఏంటో తెలుసా? నా జనులు నాశనం కాకూడదు, నా ప్రజలు చీకట్లోకి వెళ్ళకూడదు, నా ప్రజలు నాశనం ఊబిలోకి వెళ్ళకూడదు. కారణం ఏమిటో తెలుసా? వీళ్ళు దావీదు రాజ్యంలో నిలబడాలి, దేవుని ఆశీర్వాదకరమైన రాజ్యంలో ఉండాలి. ఈ రోజున ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతూ ఉండగా నీ గుండెల్లో కుంపటి లాంటి మంట బయలుదేరటం లేదా? అక్కడికి వెళ్ళాం. ఒక దైవజనుడు మోకాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నాడు. అతడు ఏడ్చే ఏడుపు ఏమని రాయబడని తెలుసా? నా జనులకు కలిగిన నాశనమును చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది. ఇర్మియా అంటున్నాడు, నా జనులు కలిగిన నాశనాన్ని చూస్తే వారు నాశనమైపోతున్నారే అని. ఇప్పుడు వాళ్ళకి చూస్తే నా కన్నీళ్ళు అసలు జలధారలాగా భయంకరంగా కన్నీళ్ళమయమైపోతున్నాను అని ఏడ్చి ఆ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒక్క క్షణం ఆగి ఆలకించండి సహోదరులారా. మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఇది దేవుని నోటి మాట. దేవుడిచ్చిన ఒక మాట, నీవు ఆ మాట ప్రకారం జీవించాలి. ఒక్క క్షణం ఆగి ఆలకిద్దాం. మనుషులు నాశనం అయిపోయారా? నా జనులో కలిగిన నాశనము చూడగా ఏమయ్యారు నాశనం? కొన్ని మాటలు చెబుతాను. దేవుని భక్తి చేశారు, దేవుని పాటలు పాడారు, మన్నాను తిన్నారు, మహిమగా బ్రతికారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. అసలు ఎన్ని అద్భుతాలు! ఆ మోషే అట నాయకుడు నెమ్మదిగా కొండ మీదకి వెళ్ళాడు దేవునితో మాట్లాడి తిరిగి వద్దామని. అక్కడికి వెళ్ళాక 40 రోజులు గడిచింది, నడిచిపోయింది. ఈలోపు జనులంతా పోగయ్యారు. పోగయ్యి మోషే ఏడయ్యా, నాయకుడు ఎక్కడ కనపట్ల, నడిపించే దేవుడు కనపట్ల. అహరోను, నా మాటిని మాకు ఒక దేవుని చెయ్యి అని అడిగితే అతగాడు ఏం చేశాడో తెలుసా? సరే మీ బంగారాన్ని తీసుకురండి అని చెబితే బంగారాన్ని తీసుకొచ్చి ఇస్తే అతగాడు ఒక దూడను చేసి దూడని పీట మీద బిగించి దానికి ఒక స్టేజీ కట్టి దానికి ఒక భజన ఏర్పాటు చేసి దానికి ఒక పండగ రోజులు నిర్ణయించాడు. ఇప్పుడు మోషే కొండ మీద నుంచి దిగొస్తా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళు మోషే, నీ పాలెంలో జనం ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి చూడు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో గమనించు అని అనగానే దిగి వెళ్ళాడు. దిగి వెళితే పాలెంలో పాటలు వినబడుతున్నాయి, డ్యాన్సులు వినబడుతున్నాయి, ముమ్మర సంబరం వినబడుతుంది, వాయిద్యాలు వినబడుతున్నాయి. అబ్బా ఒకటేమిటి, హోరెత్తిపోయే స్వరం. వెంటనే అది ఒక్కసారి ఆగి ఆలకించాడు. పండగ ధ్వన, ఊరేగింపు ధ్వన, సత్యనారాయణ ధ్వని, ఏ ధ్వని? దిగొచ్చేటప్పటికి అర్థమయ్యింది, జీవం కలిగిన దేవుని మందిరములో, జీవం కలిగిన దేవుని సమాజములో ఇప్పుడు ఆత్మారాధన సచ్చింది, దూడారాధన మొదలయ్యింది. ఇప్పుడు జనుడు నాశనంలో ఉన్నట్ట, వెలుగులో ఉన్నట్ట? బాగా ఆలకించండి. ఇప్పుడు ఆ సన్నివేశం చూశాడు. ఏమిటి, ఈ చేతులైనా దేవుని ఆరాధన చేశాయి? ఈ చేతులైనా దేవుని వైపు చేతులెత్తి మహోన్నతుడు మహోన్నతులని అర్పణ చేసి ఆరాధనించిన చేతులైనా? వీళ్ళైనా ఇప్పుడు దూడారాధన చేస్తున్నారు? జాగ్రత్త, బతికే ఉంటాం, సమాజంలో ఉంటాం, గుడిలోనే ఉంటాం, గుడికి సభ్యులుగానే ఉంటాం, చర్చి పునాది నాటి నుండి ఇప్పటి వరకు వేయబడిన సరిహద్దు రాళ్ళలాగానే ఉంటాం. కానీ నీ ఆరాధనలో ఏం మార్పు వచ్చిందో గమనించావా? మునుపున్న ఆత్మీయత ఉందా? ఇప్పుడు రాజీ పద్ధతి ఉందా?
మునుపున్న దైవారాధన ఉందా? సరిపెట్టుకునే బ్రతికుందా? ఒకనాడు నీ ఆత్మీయ జీవితంలో అభిషేకంతో నింపబడ్డావా? ఇప్పుడు నీ ఆచారాలు ఏమైపోయాయి? నీ అనుభవాలు ఏమైపోయాయి? అంటే కారణం దూడే మాకు దేవుడు. మన్నా కురిపించినప్పుడు ఆయన, రోగం వస్తే ఆయన, సముద్రం అడ్డం వస్తే ఆయన, ఒకవేళ ఫిలిస్తీన్లు వస్తే ఆయన, అమాలేకులు వస్తే ఆయన, అవసరాల నుండి ఆయన కావాలి, తర్వాత దూడారాధన కావాలి. పట్టరాని కోపంతో ఊక్కుంటా దిగొచ్చాడు మోషే. రాతి పలకలను విసిరి కొట్టాడు. నా జనుడు ఎంత నాశనంలో ఉన్నారు. పరుగున వెళ్ళాడు. పాలెములో గట్టి కేక వేశాడు, మీలో ఎవరైనా దేవుని పక్షాన ఉన్నారా? ఉంటే లేచి రావాలి అనగానే లేవి గోత్రికులు పరుగున వచ్చారు. వచ్చిన వాళ్ళంతా నిలబడ్డారు. మీరు కత్తి తీసుకోనండి, పాలెంలోకి వెళ్ళండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనబడిన వాళ్ళంతా, తండ్రి అయినా తనయుడైనా కూతురైనా కోడలైనా ముఖాన్ని చూడకుండా కనబడిన వాళ్ళు హతమార్చుతూ వెళ్ళండి అని చెప్పాడు. ప్రజలు బయలుదేరి వెళ్ళి అలా యుద్ధం చేశారండి. ఆ తర్వాత వచ్చిన వారిని ఏమన్నాడు తెలుసా? మీరు చేసిన ఘనకార్యాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, దేవుడు నోటి మాట వినడానికి సౌలు నిర్ణయించాడు. దేవుని నోటి మాట వినడానికి సమూయేలు నిర్ణయించాడు. దేవుని మాటను నెరవేర్చడానికి దావీదును నిర్ణయించాడు. దేవుని నోటి మాట కొరకే ఏవంటాడు, నా సొంత అభిప్రాయం కంటే నా దేవుని మాట నేను గణపరుస్తాను. ఆ మాట నిర్ణయించడానికే మోషే కొండ మీద దిగి వస్తున్నాడు. ఏమిటి? దేవుని నోటి మాట విని ఆయన చిత్తం చేసేవాడు లేపబడుదురుగాక. దేవుడు సౌలును నిర్ణయించింది దేవుని నోటి మాట వినడానికి, దాని ప్రకారం చేయడానికి. ఈ రోజున సంఘంలో కావాల్సింది ఎవరో తెలుసా? ఆయన నోటి మాట విని దాని ప్రకారం చేయగలిగిన వాడు లేపబడుదురుగాక. వాళ్ళు దేవుని నోటి మాట మేరకు పతనమైపోతున్న రాజ్యాన్ని దేవుని రాజ్యంగా, చీకటి గమ్ముతున్న బ్రతుకులను వెలుగు రాజ్యంగా మార్చారు దేవుని నోటి మాట మేరకు. ఈ మాటలతో ముగిస్తూ నేను ఒక మాట చెబుతున్నాను. ఈ రోజున ఆ సౌలు చెప్పిన ఒక చక్కని మాట ఏమిటో తెలుసా? నేను దేవుని నోటి మాట వినుటకే నిర్ణయించబడ్డాను. దేవుని నోటి మాట వినడాకే నేను పుట్టించబడ్డాను. మరి ఈ రోజున దేవుని నోటి మాట విని వాళ్ళు చేసిన కార్యాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయిగా. ఈ మాటలన్నీ విన్నాక ఒక తీర్మానానికి వద్దామా? ఏమిటా తీర్మానం? నిశ్చయముగా నేను దేవుని నోటి మాట వినుట కొరకే నిర్ణయించబడ్డాను. ఇక మీదట చావైనా, రేవైనా, ఆకలైనా, కేకలైనా, బాధలైనా, సమస్యలైనా నా దేవుని మాట విని సౌలులాగా నిశ్చయముగా యోధుడులాగా నేను బయలుదేరతాను అంటూ తీర్మానం చేస్తూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమామయుడు నా ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ నోటి మాటను నెరవేర్చే యోధులు ఈ సంఘంలో కావాలయ్యా. నీ నోటి మాట మేరకే నిర్మాణాలైన, నడకైనా, పైనమైన దేవా నీ చిత్తమే నా పట్ల, మా పట్ల నెరవేరాలి. ఆఖరి శ్వాస వరకు నీ నోటి మాట చిత్తం నెరవేర్చడానికి నన్ను, మమ్మల్ని బ్రతికించండి. తీర్మానం చేసిన వారి మీద చేతులుంచండి, ఆశీర్వదించండి, అభిషేకంతో నింపండి. కృప కలుగునగాక. దీవిన, నెమ్మది, క్షేమం మా ప్రార్థన కోరుకునే వారందరికీ క్షేమం కలగాలి. దీవించి ఆశీర్వదించమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామంది, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.